ఈరోజు నార్కపల్లి మండల కేంద్రంలో యూరియా కొరత ఏ రకంగా ఉన్నది మనందరం కూడా స్పష్టంగా మీ ద్వారా చూడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత్రి నిద్ర ఎట్లా పడుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక నార్కపల్లే కాదు, ఈ నగరికల్లే కాదు, యావత్ నల్గొండ జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఏ పత్రికలు చూసినా, ఏ టీవీలో చూసినా తెల్లవారుజామున 3:30-4 గంటలకు వచ్చి బార్లు కడితే సాయంత్రం దాకా కూడా బార్లు కట్టి నిలబడ్డా కూడా యూరియా దొరకలేదు. కనీసం ముఖం కడుక్కోకుండా ఇంట్లో వ్యవసాయం పనులు వదిలిపెట్టి పిల్లల స్కూల్ పంపించే పనులు వదిలిపెట్టుకుని పనులని పూర్తి కూడా ఇబ్బందులు అయినా కూడా ఇంత పెట్టుబడి పెట్టి మీ పేస్ట్కి పంట రాకుంటే ఏ రకంగా ఉంటుందనే ఆలోచనతోటి, ఆవేదనతోటి, బాధతోటి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు కనపడతలేదు. ఈ కోతలరాయుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు అనేక హామీలు ఇచ్చిన రైతుల కోసం. కేసీఆర్ 10,000 ఇచ్చారు, 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిన మొగోడు 2 దఫాలుగా ఎగనామం పెట్టిండు. రుణమాఫీ చేస్తా అని చెప్పి సగం చేసి కొంతమంది రైతులకు ఇవ్వలే. కరెంటు, నాణ్యమైన కరెంటు వస్తలేదు. గ్రామాల్లో చూస్తే ఆటోమేటిక్ సాటాలు కాలిపోతుంటాయి, లైన్ బ్రేక్ అవుతుంటే పట్టించుకుంటాడు ఉండడు, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి, స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. ఒకప్పుడు చూస్తే కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా రిపేర్ సెంటర్లో చూస్తే మోటార్ కానీ మెకానిక్లకు పని లేకుండా కూర్చున్నారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంకి వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మోటార్లు పొద్దున్న వేసే రైతు అంటే మోటార్లు ఉడబీకడం, రిపేర్ చేయించిన పని సరిపోతుంది తప్పితే స్టార్టర్ రిపేర్ చేయించడం, కొనుకొచ్చు చేసి తప్పితే రైతులు ఎప్పుడు కూడా 24 గంటల కరెంటు తోటి, నాణ్యమైన కరెంటు తోటి వ్యవసాయం చేసిన సందర్భాలు లేదు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ సంవత్సరం కొద్దిగా వరుణదేవుడు కరుణించి ఇలా పత్తి చేనులు బాగున్నాయి, పొలాలు బాగున్నాయి, నాట్లు పెట్టుకోరు. దాదాపు 2 నెలలు అయినా కూడా ఆ 2 నెలల్లో ఇవ్వవలసిన యూరియా సక్రమంగా సరఫరా చేయకుండా ఎవరో మెప్పాచారం కోసం కొందరు ఫోన్లు చేస్తే వాళ్ళకే ఇచ్చుకుంటూ అసలు జిల్లా కానీ రాష్ట్రానికి కానీ యూరియా ఎంత అవసరం పడుతుంది ఏం సంగతి లెక్కలు లేకుంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలతోటి, తప్పుడు ప్రచారంతో, విష ప్రచారంతో ఈ అగ్రికల్చర్ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి అసలు మాట్లాడతలేడు. ఆయన తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, రైతులు అనేటోళ్ళు ఏం పని లేక రోడ్ల మీకు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు రైతులే కాదు ఏదో పని మీద వచ్చి ఏదో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి పిలిస్తే ధర్నా చేస్తున్నారు అని చెప్తాడు. ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి లైన్లో పెట్టించి కూర్చోబెట్టి ఏదో నమస్తే తెలంగాణ పేపర్ కోసం మరి సానుభూతి పొందడం కోసం చేస్తున్నాను ఇంకోటి అంటాడు. మీకేమైనా సిగ్గు శరం ఉందా? ఈ తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, గతంలో కూడా మంత్రి చేసిన సీనియర్ మంత్రి, నీకు 100 ఎకరాల వ్యవసాయం ఉన్నది, నీకోసం మీ జిల్లా కోసం సరిపోని యూరియా తీసుకపోతే నీ జిల్లా రైతులు బాగుంటే సరిపోతుంది అనుకుంటున్నావు. రాష్ట్రం మొత్తం రైతులందరూ ఎక్కడ పోవాలనుకుంటున్నావు? కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా యూరియా నార్కపల్లి కానీ నల్గొండ జిల్లా కానీ ఎంత అవసరం పడుతుంది, ఎంత పంట వేస్తారు, ఎంత పత్తి చేనులు వేస్తారు, దాని తగ్గట్టుగా లెక్కలు తీపిచ్చి అడ్వాన్స్ యూరియా ఇచ్చేది, కల్తీ విత్తనాలు లేకుండా విత్తనాలు సప్లై చేసేది, మార్కెట్ కానీ రైతులు అంటూ ఈ రకంగా వచ్చే పరిస్థితి ఉండకపోయేది. ఫెర్టిలైజర్ షాప్లో కానీ కోఆపరేటివ్ బ్యాంకులో ఫోన్ చేసి డబ్బులు పంపిస్తే ఆటో వాడు ఊళ్ళకి వేసుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు వ్యవసాయ పనులన్నీ పక్కన పెట్టి ఇలా మార్కెట్లోకి వచ్చి తెల్లవారుజాము 4 గంటలకు వస్తే మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా మంచి లేకుండా, టిఫిన్ లేకుండా, అన్నం లేకుండా, పస్తులు అనుకుంటే ఉంటే కూడా ఒక్కొక్క రైతు 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, 5 ఎకరాలు పెడితే కూడా ఒక్క రైతుకు 2 బస్తాలు ఇస్తామని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హుకుం జారీ చేసి 2 బస్తాలతో కాలయాపన చేస్తే ఇలా 15 ఎకరాలు పెట్టిన రైతులు పత్తి చేనుకు యూరియా ఏమి వేయాలి? 15 ఎకరాలు, 20 ఎకరాలు పెట్టిన రైతు, కౌలు పెట్టిన రైతులు కానీ మరి వాళ్ళందరికీ ఇలా యూరియా వేయకుంటే అధికారులు చెప్తారు. ఇలా కౌలు రైతులకైనా నాట్లు బాగా పెడతారు. పోయినసారి రాష్ట్రానికి దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడ్డది. మరి ఈసారి మనం ఎందుకు దిగుమతి చేస్తామని చెప్పి సోయి ఉండదా? మాటికి ఢిల్లీకి పోతున్నాం, ఇప్పటికీ 56 సార్లు పోయినాం. మరి 56 సార్లు పోయి మోడీ దగ్గర ఏం ఒప్పందం చేసుకుంటున్నాం? దోసుకున్న డబ్బులను దాచుకుంటా అని చెప్పుకునే కోసమే పోతున్నావా? రైతుల సమస్య గురించి ఇంతవరకు రైతులు ధర్నాలు చేస్తున్నారు. రోడ్డు మీకు వచ్చి ధర్నా చేస్తే నోరెప్పి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి ఏమైనా 2 మంత్రులతో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి రైతులని ఇబ్బందికరంగా పెట్టే విధంగా మాటలు మాట్లాడుతుంది తప్పితే రైతులకు నేను ధైర్యం ఇస్తాను, నేను చేస్తానన్న మాట, భరోసా ఇచ్చే మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటికెళ్ళిన సందర్భాలు లేవు.
సిగ్గు తెచ్చుకో, ఎప్పుడైనా తెచ్చుకొని రైతులు చిట్టే బూతుల పురాణం విని వాళ్ళు సరిపోని యూరియా కానీ వాళ్ళకి నాణ్యమైన కరెంటు కానీ రైతులకు ఇచ్చిన హామీలు అవుతున్నాయో వరంగల్లో రైతు డిక్లరేషన్లో అవన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇప్పటికైనా నోరు ఇప్పు. ఏమనంటే పేగులు తీసి మెడకేసుకుంటా ఇవ్వడం గట్టిగా మాట్లాడితే విద్యార్థి వాళ్ళు మాట్లాడితే యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడితేనేమో దళమికి లాగి కొడతా ముఖ్యమంత్రి అంటే మాట్లాడేది కొంత ఉన్నతనంగా గౌరవంగా ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవం పెంచే విధంగా వ్యవహరించాలి. కానీ ఏమైనా బూతుల పురాణం తప్పితే రైతులు కానీ ప్రజలు కానీ ఏం చేయాలన్న సోయి అయితే లేదు. ఇప్పటికైనా ఈ నార్కపల్లి మండలం రైతులు కానీ నగరకల్లి రైతులు కానీ నల్గొండ జిల్లాకు సరిపడా యూరియా తెప్పివలసిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. ఈ జిల్లాలోని ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులు కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి. కనీసం మీ జిల్లాలోని ఎమ్మెల్యేలను వచ్చి ఏం జరుగుతుందో చూడమని చెప్పండి. పెద్ద పెద్ద మాటలు చాలా మాట్లాడతారు. రైతుల బాధను అర్థం చేసుకోవాలి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు. పోయి మీ ముఖ్యమంత్రి దగ్గర ఏం చేస్తారో మీరు కొట్లాడండి. ఇవాళ రైతులు మొత్తుకుంటుంటే నిన్నటిదాకా తుమ్మల నాగేశ్వరరావు ఏమో యూరియా కొరత లేదని చెప్పిండు. ఇప్పుడేమో ఢిల్లీతో పోరాటం చేస్తాం. నిన్నటిదాకా నీ ముఖ్యమంత్రి సంగరాకుతాడు. ఢిల్లీ పోయి ఏం చేస్తుంది? 56 సార్లు పోయి బీజేపీ మీరు ఒక్కటే ఈ రోజు రైతులను ఇబ్బంది పెడతారు. రైతుల కష్టాలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పై అని చెప్పి రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ సరిపడా యూరియా తక్షణమే అరెస్ట్ ఇవ్వాలి. బ్లాక్ మార్కెట్లో ఎక్కువ అమ్ముతున్నారు. 266 ఉన్న బస్సుని కొన్ని దిక్కులో 350 అమ్ముతారు. 350 అమ్ముతారు. ఏమంటావు? కొన్ని దిక్కులు 400 రూపాయలు అమ్ముతారు. అంటే 266కి 400 రూపాయలకి ఎంత తేడా ఉందో చూడండి. మళ్ళీ అదే పెట్రోల్ షాప్లో పోతే యూరియా బస్సు ఒక బస్సు 2 బస్తాలు తీసుకుంటే గుళికలు తీసుకోవాలి, అడుగు మందు తీసుకోవాలి, వాళ్ళు చెప్పిన కండిషన్లో జింకు తీసుకోవాలి, వివిధ రకాల ఆంక్షలు పెడితే అవసరం లేని వస్తువులు తీసుకుపోయి ఏం చేసుకుంటున్నారు రైతు? ఇవన్నీ కూడా ఆంక్షలు పెట్టి ఎక్కువ ధరకు మార్కెటింగ్ చేసే కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. ఈ దిక్కుమాలిన చర్యలు మానుకోండి, రైతులకు మేలు జరిగే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.